హలో ఎవ్రీవన్, మనం ఇండికేటర్ ఏం చెప్తుందని కాన్సెప్ట్ తోటి అయితే వీడియో చేయడం జరిగింది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో మన వ్యూ ఉంటుంది. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ 49,396 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంటే నిఫ్టీ 22,604 రేంజ్లో నిఫ్టీ ఉంది. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. చూసిన తర్వాత ఇండికేటర్స్ మాత్రం యాడ్ చేద్దాం. ఆటో ఫిబ్ ఎక్స్టెన్షన్, ఆటో ఫిబ్ డిస్ప్లేస్మెంట్, ఈ రెండింటిని కూడా యాక్టివేట్ చేసి అసలు వ్యూ ఎలాగుంటుంది చూపించడం. కాల్ స్ట్రాంగ్ అయితే చూపిస్తుంది. అసలు ఏమైందని మేము చూద్దాం. ఎందుకంటే కాల్ అయితే స్ట్రాంగ్ ఉంది అని చెప్పేసి ఇక్కడ ఫిబొనాచి చూపిస్తుంది. ఒకవేళ దీనికి పైకి ఓపెన్ అయితే మాత్రమే కాల్ స్ట్రాంగ్, లేదంటే మాత్రం పుట్టే స్ట్రాంగ్. ఒకవేళ 499కి మీరు ఒకసారి చూడండి, 49942 ఈ రేంజ్కి పై ఓపెన్ అయ్యి సస్టైన్ అయితే మాత్రమే కాల్ స్ట్రాంగ్ అవుతుంది. లేదు అంటే మాత్రమే పుట్టు స్ట్రాంగ్. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, 49942 పైకి మార్కెట్ వెళ్తే మాత్రం కాల్ స్ట్రాంగ్గా ఉంటుంది. లేదంటే మాత్రం మీ అనేది పుట్టు పిఈ సైడే ఉండండి. ఇది దీని యొక్క స్ట్రాటజీ. ఓకే, మళ్ళీ మీరు అనేది నాకు తెలిసి అయితే ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేయండి. ఎప్పుడైతే దీని 46,600 బిలో ఉన్నంత మాత్రం ఇంకా మీరు స్టాప్ లాస్ పెట్టుకొని 49,600కి స్టాప్ లాస్ పెట్టుకొని మాత్రం మీరు పిఈ సైడ్ కాల్ అయితే తీసుకోవచ్చు. లేదు అంటే మాత్రం 49942 పైకి ఉన్నది మాత్రం అయితే కాల్ స్ట్రాంగ్ అవుతుంది. మంచి మూమెంట్ అనేది కాల్లో ఉంటుంది. కిందికి ఉంటే మాత్రం 49,600కి బిలో ఉన్నంత మాత్రం పిఈ స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు పిఈలో హ్యాపీగా ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ రకంగా మాత్రం ఉంది బ్యాంక్ నిఫ్టీ. ఇక నిఫ్టీ కూడా చూసుకున్నట్లు నిఫ్టీ యొక్క ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది. మీరు ఇది ఇక దీంట్లో ఎంత మాత్రం ఇక్కడ 22,760 రేంజ్కి పైకి వెళ్ళినంత మాత్రం కాల్ స్ట్రాంగ్ అవుతుంది. ఇంతే ఎన్ని పాయింట్స్ అంటే దగ్గర ఎన్ని పాయింట్స్ అంటే ఎప్పుడైతే 180కి పైకి ఉంటుందో కాల్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. అప్పటి వరకు మాత్రమే పిఏ స్ట్రాంగ్గా ఉంటుంది. దీనికి ఇక్కడ మీకు ఒక చిన్న ఇక్కడ 22,720కి మాత్రం స్టాప్ లాస్ పెట్టుకొని 22,720కి స్టాప్ లాస్ పెట్టుకొని పిఈ సైడ్ మాత్రం ట్రేడ్స్ అయితే తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మాత్రం ఉంది. ఇక నా రేంజ్ అయితే ఈరోజు మార్కెట్ మాత్రం 22,451 నుంచి వెళ్ళి 22,973 రేంజ్లో మార్కెట్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి మీ ఎలాగా ఉంటుంది, మీరైతే దీని సైడ్ పొజిషన్ తీసుకుంటారు ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే కాల్ అయితే స్ట్రాంగ్గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. మీరైతే మీరైతే 22,750కి బిలో ఉన్నంత మాత్రం పిఈ స్ట్రాంగ్ ఉంటుంది. మీరు అబ్జర్వేషన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 మంత్స్ మాత్రం ఇక్కడ ట్రేడింగ్ మాత్రం అవాయిడ్ చేయండి. 6 మంత్స్ కంప్లీట్గా మీరు పేపర్ ట్రేడ్ చేసిన ఫర్దర్గా మాత్రం మీరు ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుందని కాన్సెప్ట్ దొరికితే మనం వీడియోలో చేస్తాం. ఇక్కడ ఫస్ట్ ఒక దాన్ని తీసేసి నెక్స్ట్ ఆటో ఫిబ్ రిట్రేస్మెంట్ మాత్రం యాక్టివేషన్లో ఉంది. ఇది కూడా ఏం చెప్తుంది అంటే ఇక్కడ ఇది కాల్ స్ట్రాంగ్ అని చూపిస్తుంది. ఎంతవరకు అది కాల్ స్ట్రాంగ్ అని చెప్పింది మాత్రం కరెక్టా తప్పనేది మనం ఫర్దర్ నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. అసలు ఎంతవరకు కరెక్ట్ అయింది, కరెక్ట్ ఉందని చెప్పేసి. ఓకే, మీరు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక లాట్తో మాత్రం ట్రేడింగ్ చేయండి. ఒక లాట్ ప్రాఫిట్ అయినా లాస్ అయినా సరిపోతుంది. ఎవరైతే 3 ఇయర్స్ కంటే బిలో ఉన్నారో, మార్కెట్లో 3 ఇయర్స్ కంటే బిలో ఉన్నారో వాళ్ళు మాత్రం ఒక్క లాట్ తోటి మాత్రం ట్రేడింగ్ చేయండి. ఎవరైతే 3 ఇయర్స్ కంటే ఎబో ఉన్నారో వాళ్ళ రిస్క్ రివార్డ్ తోటి మీరు ఎన్ని లాట్లతో ట్రేడింగ్ అది చేయండి. మీకు ఆల్రెడీ 3 ఇయర్స్ ఎబో ఉన్నారో వాటికి వాళ్ళకు మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. వాళ్ళకు ఏ విధంగా చేయాలో వాళ్ళకైతే తెలుసు. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు అనేది ఎన్ని లాట్లతో ట్రేడింగ్ చేస్తారో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే మీరు అనేది ఎప్పుడు కానీ ఈ లాట్ సైజ్ మాత్రం ఎప్పుడు కూడా పెంచొద్దు. బిగినర్స్ ఓన్లీ ఒక లాట్ రేపు లాస్ట్కి 2 లాట్లతో ట్రేడింగ్ చేయాలి, కానీ అంతకంటే ఎక్కువ లాట్లతోటి మాత్రం ట్రేడింగ్ మాత్రం చేయొద్దు. ఇంకోటి పుట్టు కాలు మాత్రం ఎక్కువ మార్కెట్తో ఫైటింగ్ మాత్రం ఇప్పుడు కూడా చేయొద్దు. మార్కెట్ ఫైటింగ్ చేస్తే మీ క్యాపిటల్ లాస్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. అందు గురించి మీ ట్రేడింగ్ అకౌంట్లో 5,000 కంటే ఎక్కువ బిగినర్స్ అమౌంట్ ఎక్కువ ఉండద్దు. 5,000 కంటే ఎక్కువ మీ ట్రేడింగ్ అకౌంట్లో అమౌంట్ ఉండద్దు. తక్కువ దానితో మీరు ట్రేడింగ్ చేసుకోండి, తక్కువ లాస్ ఇవ్వండి.
చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరైతే 6 మంత్స్ పేపర్ ట్రేడ్ చేయండి. 6 మంత్స్ పేపర్ ట్రేడ్ చేస్తేనే మీకు ఒక వ్యూ అనేది అర్థమవుతుంది. లేదంటే మాత్రం మీ మార్కెట్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.